కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురవుతుందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత విద్యను కాదని కార్పొరేట్ విద్యకు రేవంత్ సర్కారు కొమ్ము కాస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలతో పాటు విద్యార్థులు సైతం అవస్థలు పడుతున్నారని అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో పలు పార్టీలకు చెందిన యువత పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. వారిని గోలి శ్రీనివాసరెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందినటువంటి యువత తిరుగుబాటులో సిద్ధమవుతుందని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానంలో ఎక్కడ కూడా అమలుగా హామీలు ఇచ్చి విద్యార్థులను, యువకులను, అలాగే రైతులను మొత్తం కూడా నాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రావాలంటే యువత ముందుకు రావాలి. ఆ యువకులే ఈరోజు కేసీఆర్ గారు పాలనను చూసి, కాంగ్రెస్ పార్టీ పాలనను చూసి బేరీ చేసుకొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇదొక్కటే కాదు, వందల నుంచి వేల నుంచి లక్షల మంది విద్యార్థులు ఈరోజు మళ్ళీ ఉద్యమం చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, మేమైతే ఇక ఊరుకునేది లేదు. ఈ 2 సంవత్సరాల్లో మిమ్మల్ని ఎండగట్టడము మా బాధ్యతగా తీసుకొని మిమ్మల్ని అందరినీ ఎండగడతాము. ఈరోజు విద్యార్థులతో మొదలైంది, అన్ని సంఘాలతో మొదలయ్యి మళ్ళీ మా రాష్ట్రానికి కవచంలాగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఉంటుంది. ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, ప్రజలకు అండగా కేసీఆర్ ఉంటాడు, ప్రజలకు అండగా మేమందరం ఉంటాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మేమంతా కూడా ఇప్పుడు బాధపడుతూ ఉన్నాము. రేపు మంచి రోజుల గురించి మేమంతా కూడా కొట్లాడి మళ్ళీ మంచి రోజులు తెస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ.